హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, బయట చల్లని గాలి వీస్తుంది. ఆకాశం అంతా అందంగా కనిపిస్తుంది. ఆ చందమామ పక్కన ఉన్న నక్షత్రాలు నీ రాక కోసమే వేచి చూస్తున్నాం అన్నట్టుగా కిందికి చూసి నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది. అది హైదరాబాద్ మహానగరం. అన్ని వెహికల్ శబ్దాలు వినిపిస్తున్నా ఎందుకు మనసుకి తెలియని ప్రశాంతత కలుగుతుంది ఈరోజు. టైం 7:30 అవుతుంది అనగా ఆఫీస్ నుండి బయటకు వచ్చాడు కార్తీక్. అలా ఆ చల్లని గాలి పీల్చుకొని బైక్ మీద వెళ్తూ ఒక డాబా దగ్గర బండి ఆపాడు. అతని రూమ్మేట్ ఊరికి వెళ్ళటంతో కార్తీక్ ఒక్కడే ఆకాశంతో ఇంకా ఒక్కడే ఏకాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఆ డాబా కూడా చాలా అందంగా ఉంది. కార్తీక్ బయట కూర్చున్నాడు. చల్లగాలి వీస్తుంది. ఆ సమయంలో గుర్తొచ్చింది కార్తీక్కి తను ఇష్టపడే అమ్మాయి శృతి. శృతిని తలుచుకోగానే కార్తీక్ ముఖంలో ఒక చిన్న స్మైల్. కార్తీక్ ఆలస్యం చేయకుండా ఫుడ్ని ఆర్డర్ ఇస్తాడు. ఫుడ్ వచ్చే లోపల ఒకసారి తన మొబైల్ ఓపెన్ చేసి శృతి ఫోటో చూస్తూ ఉంటాడు. వారమైంది తన కార్తీక్ మెసేజ్కి రిప్లై ఇచ్చి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అలా అన్నీ ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా రెడ్ కలర్ డ్రెస్లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. తను ఎందుకో కార్తీక్ వైపు చూస్తున్నట్టుగా అనిపించింది. కార్తీక్ వెంటనే తన్ని దీర్ఘంగా చూడ్డానికి ట్రై చేశాడు. ఈ లోపల ఆ అమ్మాయి కదిలి కార్తీక్ వైపుకు వస్తుంది. తను ఎవరో కాదు, మన శృతి అని కార్తీక్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. శృతి వెంటనే వచ్చి కార్తీక్ ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటుంది. అదే వాళ్ళు మొదటిసారి డైరెక్ట్గా కలవటం. కార్తీక్ అండ్ శృతి నిజానికి ఆన్లైన్లో పరిచయమయ్యారు. అలా ఒక 4 years గడిచాయి. కార్తీక్కి శృతి పైన ప్రేమ కలిగింది. శృతి లాంటి అమ్మాయిని వదులుకోకూడదు అని ఫిక్స్ అయ్యాడు. అన్ని ఇయర్స్ వాళ్ళ పరిచయంలో వాళ్ళు కలవకపోవడానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. కార్తీక్ది హైదరాబాద్, శృతిది ఒంగోల్. కానీ కార్తీక్ శృతిని ఎదురుగా చూడగానే అన్నీ మర్చిపోయాడు. శృతి, హలో సార్, ఏదైనా మాట్లాడతారా లేదా అలానే చూస్తూ కూర్చుంటారా? ఏమైపోయావు ఈ 1 week అసలు? నేను ఎన్ని మెసేజ్ కాల్స్ చేశాను తెలుసా నీకు అని మిస్ అవుతున్న లుక్స్తో చెప్తాడు కార్తీక్. సారీ కార్తీక్, నిజానికి నా మొబైల్ పోయింది. బస్సులో ఇంటికి వెళ్తూ ఉంటే నా మొబైల్ పోయింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం కానీ నో యూజ్. నీకు మా ఇంట్లో సంగతి తెలుసుగా. ఇక అప్పటి నుండి నాకు ఫోన్ ఇవ్వలేదు. ఇంత దూరం వస్తున్నా అన్న కనికరం లేదు వాళ్ళకి. అందుకే నాకెలానో ఇక్కడే జాబ్ వచ్చింది. సో ఫస్ట్ వచ్చి నిన్నే కలుద్దాం అనుకున్నాం. కానీ నాకు తెలియదు కదా ఇక్కడ అడ్రస్లు. నా బెస్ట్ ఫ్రెండ్ రమ్య నంబర్ ఒక్కటే నాకు గుర్తుంది. ఇక వెంటనే తన కాల్ చేసి హైదరాబాద్కి తీసుకుని వచ్చేశాం. తను కూడా నో చెప్పలేదు. ఎందుకంటే తన కాబోయే భర్త ఇక్కడే ఉంటారు. అందుకే నా సాకు పెట్టి ఇంట్లో వాళ్ళకి నా కోసం వస్తున్నా అని చెప్పి వచ్చింది. అవునా, మరెక్కడ మీ ఫ్రెండు అంటాడు కార్తీక్. తన అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నన్ను పిలిచింది కానీ నాకు ఇష్టం లేదు అలా వెళ్ళటం. ఎలానో ఆకలి వేస్తుందని ఈ డాబాకి వచ్చాను. ఈలోగా నువ్వు కనిపించావు. కార్తీక్కి ఈ లోపల తన ఆర్డర్ వస్తుంది. శృతి ఆకలన్నావు కదా, తిను అని చెప్తాడు. లేదు కార్తీక్, ఫుల్గా తినేసా, ఇక తినలేను. ఇక చేసేదేమీ లేక కార్తీక్ శృతితో మాట్లాడుతూ ఫుడ్ తినేశాడు. కార్తీక్ ఒకసారి నేను ఒక నెంబర్ చెప్తా, కాల్ చేస్తావా? చెప్పు శృతి అన్నాడు కార్తీక్. 9 డయల్ చేస్తాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చెప్పటంతో అయ్యో ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఉంటుంది శృతి. ఎందుకంటే అది తనకి తెలిసిన ఒకే ఒక్క నెంబర్, అది కూడా రమ్మేది. ఎందుకంత కంగారు, కూల్ రా అన్నాడు కార్తీక్. ఎలా కార్తీక్ ఇప్పుడు? మేం దగ్గరలో ఒక ఫ్లాట్ తీసుకున్నాం కానీ కీస్ తన దగ్గర ఉండిపోయింది అంటుంది శృతి. టెన్షన్ అవ్వకురా, ఎలానో మా ఫ్లాట్లో ఎవరు లేరు. నువ్వు ఏమనుకోనంటే ఈ రోజుకి అక్కడ ఉండవచ్చు. అయ్యో వద్దులే కార్తీక్, నీకెందుకంత శ్రమ? పర్లేదులే, ఏదో ఒకటి చేస్తాను అంటుంది శృతి. శృతి, టైం చూసావా? 9 అవుతుంది. ఈ టైంలో ఒక్కదానే బయట ఉండటం కరెక్ట్ కాదు కదా. ఏం పర్లేదు, నాకే శ్రమ లేదు. నువ్వొస్తే ఓకేనా? పద నాతో. శృతి కూడా చేసేదేం లేక కార్తీక్తో ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇద్దరు కలిసి అలా బైక్ పైన వెళ్తూ ఉంటారు. ఆ చల్లని గాలి వెనకాలే ఇష్టమైన అమ్మాయి ఉండటంతో
కార్తీక్ సంతోషానికి అసలు హద్దులే లేవు. శృతి నాన్ స్టాప్గా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. కార్తీక్ చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక ఒక 30 మినిట్స్లో వాళ్ళు కార్తీక్ ఫ్లాట్ దగ్గరకు రీచ్ అవుతారు. ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చుంటారు. కార్తీక్ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్తాడు. శృతి టీవీ చూస్తూ కూర్చుంటుంది. ఒక 10 మినిట్స్కి కార్తీక్ వాళ్ళ ఫ్లాట్ డోర్ కొడుతున్న సౌండ్ వచ్చి శృతి వెళ్ళి చూస్తుంది. అక్కడ వెళ్ళే లోపలే కార్తీక్ బయటకు వస్తాడు. ఎవరు అని శృతిని అడుగుతాడు. ఏమో వాచ్మెన్ అనుకుంటా అంటూ వెనక్కి వెళ్తుంది. కార్తీక్ వెంటనే వచ్చి ఏంటన్నా ఈ టైంలో పైన? ఏం లేదు కార్తీక్ బాబు, నీకేదో ఆర్డర్ వచ్చింది కదా, అది ఇచ్చి వెళ్దామని వచ్చాను. అయ్యో అన్నా, నేను పొద్దున వచ్చి తీసుకుంటా కదా. పర్లేదులే తీసుకో, నేను ఇలానో పైన పని ఉండి వచ్చానులే. థ్యాంక్స్ అన్నా. ఏంటి కార్తీక్ వాచ్మెన్ని అన్నా అంటున్నావు? అంటే అనకూడదని కాదు, ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నావేంటి అని అడిగా అంటుంది శృతి. అదేం లేదురా, హా అన్న చాలా మంచివారు. నాకెప్పుడు ఏమి హెల్ప్ కావాలన్నా చేసి పెడతారు. ఇంకెవరితో ఆయన అంతగా మాట్లాడరు. ఏదైనా పని చెప్తే చేసి వెళ్ళిపోతాడు. ఆయన ప్రాబ్లమ్స్ కూడా నాతో షేర్ చేసుకునేవారు. ఎందుకో తెలుసా, ఆయనకి నన్ను చూస్తే 3 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ తమ్ముడు గుర్తొస్తారట. అందుకే నేను కూడా అప్పటి నుండి ఆయన్ని అన్నాని పిలుస్తాం. అరే ఇతను వాచ్మెన్ కదా, నేనెందుకు మాట్లాడాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. నా వరకు అందరూ ఒకటే అంటూ చెప్తూ ఉంటాడు కార్తీక్. శృతి ముఖంలో నవ్వు చూసి ఎందుకు వాళ్ళు నవ్వుతున్నావు అని అడుగుతాడు. వెంటనే ఏం లేదు కార్తీక్, నువ్వు ఇలా చెప్తూ ఉంటే నాకు నా ఫ్రెండ్ పల్లవి గుర్తొచ్చింది. తనకు నీలాగే మాట్లాడింది. మేమిద్దరం స్కూల్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్. కార్తీక్ విని అవునా, మరి నాకెప్పుడు చెప్పలేదు తన గురించి. అంటే కార్తీక్ బయటికి తీసుకుని వెళ్తావా? హైదరాబాద్ నైట్ టైం చాలా బాగుంటుంది అని విన్నా. ఎప్పటి నుంచో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని కోరిక ప్లీజ్. కార్తీక్ పల్లవి విషయాన్ని డైవర్ట్ చేయడం గమనించాడు కానీ ఏమడగలేదు. శృతికి సరే అని చెప్పి మళ్ళీ ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. కార్తీక్ నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతుంది. సరే అనుకుంటూ బండి ఒక పక్క ఆపి ఐస్ క్రీమ్ తీసుకుని మళ్ళీ బండి దగ్గరకు వస్తారు. కార్తీక్ నో బండి పైన వద్దు, ఇద్దరం వాళ్ళు నడుచుకుంటూ పోదామా, కొంచెం దూరం అంటుంది శృతి. కార్తీక్ కూడా ఏం మాట్లాడు. ఓకే అని ఇద్దరు ఆ చల్లని గాల్లో నడుస్తూ ఐస్ క్రీమ్ తింటూ వెళ్తూ ఉండగా వాళ్ళ దగ్గరికి ఒక బండి వచ్చి ఆగింది. రే మామ, కార్తీక్ ఇక్కడ ఏం చేస్తున్నావురా అని ఒక గొంతు వినిపించింది. టక్కున ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. వెంటనే ఆశ్చర్యంగా చూస్తాడు కార్తీక్. ఆ గొంతు వినగానే కార్తీక్ టక్కుని తిరిగి మామ నువ్వెప్పుడు వచ్చావురా ఇండియాకి అంటూ అతను హగ్ చేసుకుంటాడు. అతను కార్తీక్ బెస్ట్ ఫ్రెండ్ ప్రణవ్. ఆస్ట్రేలియా వెళ్ళి 2 ఇయర్స్ అయింది. తర్వాత ఇండియాకి రావటం ఇదే. చాలా రోజుల తర్వాత కలిసారు వాళ్ళు. ప్రణవ్ సర్ప్రైజ్ అని ప్లాన్ చేస్తాడు కానీ ఈ లోపల కార్తీక్ బయట కనిపిస్తాడు. ఏంరా ఎట్లున్నావు, నీ ఫ్లాట్ దగ్గరికి రాబోతున్నాం. ఈ టైంలో ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావురా అంటాడు ప్రణవ్. మామ అది నీకు చెప్పా కదా గుర్తుందా, శృతి అనే అమ్మాయి కలిసింది అని. ఆ అమ్మాయి నేను ఈరోజు ఫస్ట్ టైం మీట్ అవ్వటం. ఇదిగో తనే శృతి అని పక్కన చూపిస్తాడు కార్తీక్. ఎక్కడ్రా, ఇక్కడ ఎవరూ లేరు కదా మామ అంటాడు ప్రణవ్. అదేంటి ఇప్పటి వరకు ఇక్కడే ఉందిరా, తను ఇద్దరం కలిసి బయటికి వచ్చాము. అవునా, మరెక్కడ తను అంటాడు ప్రణవ్. కార్తీక్ వెంటనే వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడెక్కడ కూడా శృతి కనిపించదు. ఈ లోపల ప్రణవ్ వచ్చేరా, ఇక్కడే ఎక్కడ ఉంటుంది, నువ్వేం టెన్షన్ అవ్వకంటాడు. శృతి ఎక్కడ ఉన్నావు అని అరుస్తూ వెళ్తాడు కార్తీక్. తనతో పాటుగా ప్రణవ్ కూడా వెళ్తాడు. శృతి అక్కడే ఉంటుంది. కార్తీక్ తన్ని చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. వెంటనే తన దగ్గరికి వెళ్ళి చెయ్యి లేపి కొట్టబోతాడు కార్తీక్. కాని శృతి ముఖం చూసి అలా చేయటం కష్టమని ఊరుకుంటాడు. పిచ్చి పట్టిందా, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎక్కడని వెతకాలి అసలే, ఇంత లేట్ నైట్ మెంటల్ దానా అని తిడుతూ ఉండగా శృతి కార్తీక్ని హక్ చేసుకుని ఐ లవ్ యూ కార్తీక్, లవ్ యూ సో మచ్, నువ్వు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు కదా, ఈ లోపల నీకు చిన్న సర్ప్రైజ్ రెడీ చేద్దామని ఇటు వచ్చాను, కానీ నువ్వే ఇక్కడికి వచ్చేసావు అంటూ మూతి తిప్పుకుంది శృతి. ఏ సారీ, ఏదో నువ్వు కనిపించలేదు అన్న టెన్షన్లో అలా అయిపోయింది. ఐ లవ్ యూ సో మచ్ రా, నేనే ఈ మాట నీతో చెప్పాలనుకున్నాం. ఇదిగో వీడే నా ఫ్రెండ్ అని వెనక్కి తిరిగి చూసే లోపల
అక్కడ ప్రణవ్ ఉండడు. అదేంటి, ఇక్కడే కదా ఉండాలి అనుకుంటూ కార్తీక్ ప్రణవ్కి కాల్ చేస్తాడు. కానీ సర్వర్ అన్రీచబుల్ అని వస్తుంది. అక్కడ కార్తీక్కి సిగ్నల్ ఉండవు. నీకోసం వెతుక్కుంటూ ముందుకేమైనా వెళ్ళాడేమో అంటాడు కార్తీక్. మళ్ళీ ప్రణవ్కి కాల్ చేస్తాడు. కార్తీక్ ఈసారి కాల్ లిఫ్ట్ చేసి, రే మామా, యూ క్యారియన్ రా, అమ్మ కాల్ చేసింది, వెంటనే రమ్మని. వదినకి నొప్పులు వస్తున్నాయట, తప్పట్లేదురా, శృతిని ఈసారి మీట్ అవుతా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ప్రణవ్. శృతి అని విషయం చెప్తాడు కార్తీక్. శృతి కూడా ఇట్స్ ఓకే కార్తీ, మనం రూమ్కి వెళ్దామా, నాకు చాలా అలసటగా అనిపిస్తుంది అంటుంది. సరే అంటూ కార్తీక్ బైక్ స్టార్ట్ చేసి శృతిని రూమ్కి తీసుకువెళ్తాడు. ఈసారి తను సైలెంట్గా కార్తీక్ పైన వాలి పడుకుంటుంది. అలా ఒక 45 మినిట్స్కి వాళ్ళ రూమ్కి చేరుకుంటారు. శృతి అండ్ కార్తీక్ ఇద్దరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. పొద్దున 5కి కార్తీక్ మెలకు వచ్చి శృతి ఉండే రూమ్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ శృతి కనిపించదు. శృతికి ఫోన్ చేద్దామన్నా శృతి దగ్గర మొబైల్ లేదు. ఇక వెంటనే కార్తీక్కి వాళ్ళ ఫ్రెండ్ నెంబర్కి కార్తీక్ ఫోన్ నుండి కాల్ చేసిన విషయం గుర్తొస్తుంది. కానీ టైం చాలా పొద్దున అని డిస్టర్బ్ చేయటం ఎందుకని కార్తీక్ వెయిట్ చేస్తాడు. ఈ లోపల కార్తీక్ కిందికి వెళ్ళి మొత్తం వెతుకుతాడు. ఫైనల్లీ టెర్రస్ పైనకి వెళ్తాడు కార్తీక్. గట్టిగా ఊపిరి పీల్చుకొని శృతి అని గట్టిగా పిలుస్తాడు. బిత్తరపోయి వెనక్కి తిరిగి చూస్తుంటాను. కార్తీక్, నువ్వేంటి ఇక్కడ అంటుంది శృతి. నీకు తిన్నగా ఉండటం తెలియదా, పైకి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పి రావాలి కదా అంటాడు కార్తీక్. కూల్ కార్తీక్, నాకు నిద్ర పట్టలేదు, అందుకే నేను డిస్టర్బ్ చేయటం ఎందుకని సైలెంట్గా పైకి వచ్చాను. చాలా టెన్షన్ పడ్డా తెలుసా, నీ ఫ్రెండ్కి కూడా కాల్ చేద్దాం అనుకున్నా కానీ ముందు ఇక్కడ చూస్ చేద్దామని చెయ్యలేదు. కార్తీక్, ఒకసారి రమ్యకి మళ్ళీ కాల్ చేయవా అంటుంది శృతి. ఎందుకు అంటాడు కార్తీక్. అదేంటి బాస్, నేను వెళ్ళాలి కదా, మండే ఆఫీస్ జాయినింగ్, ఆ రోజు సాటర్డే, ఇంకా 2 డేస్ ఉంది కదరా, ఉండవచ్చు కదా ఇక్కడ, ఈ 2 డేస్ బయటికి వెళ్దాం, నాకెలానో ఈ రోజు రేపు ఆఫీసు. శృతి వెంటనే వెళ్ళి కార్తీక్ని హక్ చేసుకుని సరే ఉంటాను బాస్ అంటుంది. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. రమ్యకి కాల్ ట్రై చేస్తాడు కార్తీక్, కానీ మళ్ళీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. హాహా, ఇది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కలిసిన ఆనందంలో ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టినట్లేదు అంటుంది శృతి. అనుకుంటూ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా టైం చూశారు కార్తీక్. 7 అయి ఉంటుంది. మేడం, కిందికి వెళ్దామా అంటాడు కార్తీక్. సరే పద పోదాం అంటుంది శృతి. ఇద్దరు కలిసి కింద రూమ్కి వెళ్ళిపోతారు. రమ్యకి మాత్రం ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. ఇక చేసేదేమీ లేక శృతి తన ఫ్లాట్ అడ్రస్ని కార్తీక్ చెప్తుంది. మేబీ రమ్య ఫ్లాట్కి వచ్చి ఉంటుందేమో అని. కానీ ఏం ఉపయోగం లేదు. ఏమైంది శృతి, ఎందుకని మీ ఫ్రెండ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది అంటాడు కార్తీక్. అది నాకదే అర్థం అవటం లేదు కార్తీక్, ఇప్పుడేం చేయాలి? నిజంగా తను వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? వెళ్తున్నా అనే చెప్పింది కార్తీక్. ఈ లోపల వేరే నెంబర్ నుండి కార్తీక్ కాల్ వస్తుంది. హలో, హూ ఈజ్ దిస్ అని అడుగుతాడు. రే, నేను ప్రణవ్ని. హా, ఏం రా నెంబర్ మార్చావా అన్నాడు కార్తీక్. హా, ఇది వేరే నెంబర్ రా, వదినకి పాప పుట్టిందిరా. అవునా, కంగ్రాట్స్ రా, అన్నయ్యకి వదినకి చెప్పా అని చెప్పు. అదేంట్రా, నువ్వు వచ్చి చెప్తే బాగుంటుంది, ఏం రీజన్స్ చెప్పకు, వెంటనే ఇక్కడికి రా, శృతిని కూడా తీసుకొని రా అని ప్రణవ్ కాల్ కట్ చేస్తాడు. శృతితో కార్తీక్ విషయం చెప్తాడు. అవును, కానీ నేనెందుకు కార్తీక్, నువ్వు వెళ్ళేసిరా, నేను ఈ ఫ్లాట్లో వెయిట్ చేస్తాం. శృతి వాడు నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్, అన్నయ్య అండ్ వదిన కూడా నన్ను బాగా చూసుకుంటారు. అలాంటిది ఇప్పుడు పాపను చూడ్డానికి వాడే అంతలా పిలుస్తున్నాడు, ప్లీజ్ నా కోసం రా. సరే వెళ్దాం పదా. ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. కానీ శృతి మాత్రం కార్తీక్, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వచ్చేస్తా అక్కడికి అని అంటుంది. కార్తీక్ సరే అని లోపలికి వెళ్తూ ఉంటాడు. కానీ తన చూపు ఒక రూమ్ దగ్గర ఆగిపోతుంది. కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. వాటిని తలుచుకుంటూ ముందుకు వెళ్ళబోతూ ఉండగా కార్తీక్ రూమ్మేట్ నుండి కాల్ వస్తుంది. రే మామా, నేను నీకు నా చెల్లి గురించి చెప్తూ ఉండేవాణ్ణి కదా, గుర్తు ఉందా? నీ ఊరికి వెళ్ళేంత వరకు ఏం జరిగిందో నాకు తెలీదురా, బట్ ప్రజెంట్ అయితే తన కోమాలో ఉంది. ఈరోజే తన హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేశాం మామా.
నువ్వెక్కడ ఉన్నావో చెప్పరా, కొంచెం రూమ్ కీస్ కావాలి, ఒకసారి నీ ఎదురుగా చూడు అని కార్తిక్ కాల్ చేస్తాడు. వెంటనే ఆకాష్ కార్తిక్ దగ్గరికి వస్తాడు. శృతికి ఏమైంది అని ఏడుపు గొంతుతో అడుగుతాడు కార్తిక్. నిజానికి శృతి లవ్ చేసింది కార్తిక్ని అనే విషయం ఆకాష్కి ఎప్పుడు తెలుసు. అప్పటికి ఆకాష్ అండ్ కార్తిక్ కలిసి 2 months అయి ఉంటుంది. శృతికి వాళ్ళు కలిసిన విషయం చెప్పక కార్తిక్కి నేను నీకు చెల్లి అని చెప్పకురా, అప్పుడే సర్ప్రైజ్ ఇద్దామంటుంది శృతి. శృతి వాళ్ళ సొంత అన్నతో అన్నా ఎక్కువ ఆకాష్తోనే క్లోజ్గా ఉండేది. అందుకే ఆకాష్ కార్తిక్కి శృతి విషయం అసలు చెప్పకుండా దాస్తాడు. కార్తిక్ మాత్రం ఎప్పుడు శృతి గురించి చెప్తూనే ఉండేవాడు. శృతి వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్, అసలు ఏం జరిగిందో చూద్దాం, శృతికి అసలు ఏమైందో చెప్పరా, నీకు శృతి ఎలా తెలుసు అన్నాడు కార్తిక్. ఆకాష్ జరిగిన విషయం మొత్తం కార్తిక్కి చెప్పేస్తాడు. తనకి ఇలా జరిగినప్పుడు అన్నా నాకు విషయం చెప్పాలి కదరా అని కాలర్ పట్టుకుంటాడు. నిజం చెప్పు, తను శృతి అయి ఉండదు, నిన్న నైట్ నుండి నాతోనుంది కదరా తను. లేదురా, శృతియే తను, కంట్రోల్ రా కార్తిక్, అసలు ఏం జరిగింది చెప్పరా అన్నాడు కార్తిక్. నాకు కూడా ఏం జరిగిందో పూర్తిగా తెలియదు, శృతినే చెప్పాలరా అంటే ఏడుస్తూ చెప్పారు ఆకాశ్. కార్తిక్ ఏడుపు అసలు కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఏం జరిగిందో నేనే చెప్తాను అని గొంతు వినిపించగా వెనక్కి తిరిగి చూస్తాడు కార్తిక్. ఎదురుగా శృతి కనిపిస్తుంది. శృతి, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, వాడు నువ్వు కోమాలో ఉన్నావు అని చెప్తున్నాడు, చూడు అని కార్తిక్ మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తారా ఆకాశ్. అక్కడ ఎవరు లేరు కదరా అంటాడా ఆకాశం. శృతి ఇక్కడే ఉంది చూడరా, నన్ను వదిలి తను ఎక్కడికి వెళ్ళదు నాకు తెలుసు అంటాడు కార్తిక్. నేనెవరికి కనిపించను కార్తిక్ అంటుంది శృతి. కార్తిక్ షాక్లో అలానే ఉండిపోతాడు. అక్కడికి అప్పుడే ప్రణవ్ వస్తాడు. ప్రణవ్కి జరిగిన విషయం అంతా చెప్తారా ఆకాశ్. కార్తిక్ ఆశ్చర్యంతో అలానే శృతిని చూస్తూ ఉండిపోతాడు. కార్తిక్ అని గట్టిగా పిలుపు విని మళ్ళీ తేరుకుంటాడు. ఆకాష్ అండ్ ప్రణవ్ ఇద్దరు కార్తిక్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ ఒక పక్క ఆకాష్ కూడా ఏడుపు ఆగదు. కార్తిక్ ఇంకా అక్కడ ఉండలేక తన బైక్ను తీసుకుని వెళ్ళిపోతాడు. ఎవరు పిలిచినా పలకడు. మధ్యలో రమ్య నెంబర్కి కాల్ చేస్తాడు. కానీ అదే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బైక్లో ఎవరో కూర్చున్నట్టు అనిపించి బైకు ఒక పక్కకు ఆపుతాడు. ఆ నెంబర్కి నువ్వెన్నిసార్లు కాల్ చేసినా వేస్ట్ అని గొంతు వినిపిస్తుంది. కార్తిక్, నన్ను ఒకసారి చూడవా అంటుంది శృతి. కార్తిక్ కంట్లో నీళ్లు తుడుచుకుంటూ శృతి వైపు చూస్తాడు. ఏం జరిగిందే అంటూ అడుగుతాడు. అసలు రమ్య నెంబర్ ఎందుకు ఇచ్చావు, తను ఎందుకు కాల్ లిఫ్ట్ చేయదంటున్నావు, నీ ప్రశ్నలన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను కార్తికం, వాటికన్నా ముందు మనకి వాళ్ళు ఎలా కలిశారో తెలియాలి. కార్తిక్ అండ్ శృతి పరిచయం సరిగ్గా 4 years బ్యాక్. అప్పుడే శృతి బీటెక్లో జాయిన్ అయిన రోజులవి. అన్ని కొత్త పరిచయాలు, అలా రోజులు గడుస్తున్నాయి. శృతి ఫ్రెండ్స్ కొందరు నీకు ఇన్స్టా ఉందా, అయినా నీకు ఫోనే లేదు, అవన్నీ ఎలా ఉంటాయిలే అని ఎక్కిరిస్తూ నవ్వుకుంటారు. శృతి అవేం పెద్దగా పట్టించుకోదు. శృతి వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్, వాళ్ళ నాన్నది గవర్నమెంట్ జాబ్, చాలా స్ట్రిక్ట్ వాళ్ళ నాన్నగారు. అయినా కూడా శృతి అంటే ఆయనకు చాలా ఇష్టం. శృతికి ఒక అన్న, అతని పేరు గౌతమ్. శృతి వాళ్ళ నాన్న చెప్పిన మాట ఎప్పుడు కాదు అందు. కానీ ఫోన్ లేదు అని ఎక్కరించినప్పుడు ఏం పట్టించుకోలేదు. కానీ ఎక్కడో శృతికి నాకు ఒక ఫోన్ ఉంటే బాగుండు అనుకుంది. అలా ఒక సెమిస్టర్ అయిపోయింది. శృతికి ఫోన్ లేకపోయినా ఆ పీడిఎఫ్స్ని వాళ్ళ నాన్న వచ్చాక ఆయన మొబైల్ అడిగి తీసుకుని చదువుకునేది. రాత్రంతా ఫోన్లో పీడిఎఫ్లు ఇంకా నోట్స్ అన్నీ చదివి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక బుక్లో రాసుకుని పొద్దున 4కి లేచి వాళ్ళ నాన్న ఫోన్కి ఛార్జింగ్ పెట్టి తను మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మళ్ళీ రివైజ్ చేసుకునేది. ఇలా ఒక సెమిస్టర్ అంతా బాగా చదివి రాయటం వల్ల వాళ్ళ నాన్న చాలా గొప్పగా ఫీల్ అవుతారు. శృతి అడగకుండానే కొత్త ఫోన్ తీసి ఇస్తారు. శృతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ శృతి ఫోన్ తీసుకుని ఆన్లైన్ యాప్లను డౌన్లోడ్ చేసిస్తుంది. ప్రియా, ఎందుకు అవన్నీ నా ఫోన్లో అంటుంది శృతి. చూడు శృతి, అన్నీ చెడుగా ఉంటాయనుకోకు, వీటిని నువ్వు మంచిగా కూడా వాడుకోవచ్చు. మంచిగా ఫ్రెండ్స్ని చేసుకో, అది కూడా నీకు నచ్చితేనే, లేకుంటే బ్లాక్ చేయవచ్చు, సరేనా. శృతి సరే అనుకుంటూ ఒక యాప్ ఓపెన్ చేస్తుంది. అందులో చాలా ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఉంటాయి. కానీ
శృతి మాత్రం ఒక అకౌంట్ దగ్గర ఆగి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తుంది. అతను చూడ్డానికి చాలా బాగున్నాడు అనుకుంటూ ఉండగా చాట్ రిక్వెస్ట్ ఓపెన్ చేస్తుంది. తనెవరో కాదు, మన కార్తికే. శృతి ముందు అంతగా మాట్లాడదు కానీ తర్వాత బాగా క్లోజ్ అయిపోతుంది. అలానే తన స్టడీస్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేస్తుంది. శృతికి తెలుసు వాళ్ళ ఇంట్లో లవ్ మ్యారేజ్కి ఒప్పుకోరు, కానీ కార్తిక్ అంటే తనకి చాలా ఇష్టం. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఉంటుంది. అప్పటికి కార్తిక్ కూడా తన ఫీలింగ్స్ను తెలియజేయడు. అనుకోకుండా ఒకరోజు తను బయటికి వెళ్తుంది. అక్కడ తన ఫ్రెండ్ పల్లవి కనిపిస్తుంది. ఏ శృతి ఆగు అంటుంది పల్లవి. శృతి అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. పల్లవి వెనకాలే వెళ్తుంది. శృతి సారీ అని చెప్తున్నా శృతి పట్టించుకోదు. అసలు పల్లవికి శృతికి మధ్య గొడవ ఏంటో తెలుసా? సరిగ్గా వాళ్ళు 9th క్లాస్లో ఉన్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ పేపర్ని ఎవరో ఆఫీస్ రూమ్ నుండి దొంగలించి తీసుకున్నారు. ఆ తెలుసుకున్న ప్రిన్సిపల్ అందరి బ్యాగ్ చెక్ చేస్తూ ఉన్న టైంలో ఆ పేపర్స్ని ఎవరో పల్లవి బ్యాగ్లో పెట్టారు. ఆ చూసుకున్న పల్లవి వెంటనే పక్కన ఉన్న బ్యాగ్లో వాటిని పెట్టేసింది. ఇంకేముంది, బ్యాగ్ను చెక్ చేసే టైంలో ఆ పేపర్స్ని శృతి బ్యాగ్లో చూసిన ప్రిన్సిపల్ వాళ్ళ నాన్ని పిలిపిస్తారు. వాళ్ళ నాన్నగారు ఏం జరిగిందో ముందు తెలుసుకోవటం వల్ల శృతిని ఒక్క మాట అనకుండా వేరే స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇక్కడ శృతి తప్పు చేసింది అని కాదు, తను అందరి ముందు గిల్టీగా ఉండలేను, పల్లవిని చూస్తూ ఆ స్కూల్లో నేను ఉండలేను అని చెప్పడం వల్ల వాళ్ళ నాన్న తన్ని వేరే స్కూల్లో జాయిన్ చేస్తారు. పల్లవి ఎన్నిసార్లు సారీ చెప్పినా శృతి మాత్రం క్షమించలేదు. అది శృతికి పల్లవికి మధ్య గొడవ. పల్లవిని పట్టించుకోకుండా శృతి వెళ్ళిపోతుంది. అండ్ తన స్టడీ అయ్యాక కష్టపడి జాబ్ తెచ్చుకుంది. అది కూడా హైదరాబాద్లోనే. కార్తిక్ కోసం వాళ్ళ పేరెంట్స్ స్ట్రిక్ట్ అని తెలుసు కానీ కార్తిక్ పైన తనకున్న ప్రేమకి ఎలా అయినా ఒప్పించుకోవచ్చు అనే నమ్మకంతో తను ముందుకు వెళ్తుంది. హైదరాబాద్లో జాబ్ వచ్చిన విషయం తను కార్తిక్తో చెప్పదు. డైరెక్ట్గా వెళ్ళి కలవాలనుకుంటుంది. అలా ఒక 1 వీక్ అవుతుంది. శృతి వాళ్ళ పేరెంట్స్ను కష్టపడి హైదరాబాద్కి వెళ్ళడానికి ఒప్పించుకుంటుంది. తనకు వాళ్ళ అన్నయ్య ఆకాష్ కూడా హెల్ప్ చేస్తాడు. పెద్దనాన్న నేను ఎలానో ఉండేది అక్కడే కాబట్టి నేను చూసుకుంటా శృతిని అని ఒప్పిస్తారు. థ్యాంక్స్ అన్నా అని ఆకాష్ నాకు చేసుకుంటుంది శృతి. ఇక 1 వీక్లో తన జాయినింగ్ అనగా కావలసిన షాపింగ్ అంతా చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు శృతి రమ్యకి కాల్ చేస్తుంది బయటికి వెళ్దామని అడగడానికి. కానీ రమ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాళ్ళమ్మ నెంబర్కి చేస్తుంది. ఆమె కాల్ లిఫ్ట్ చేసి, రమ్య బయటికి వెళ్ళి చాలాసేపు అయిందమ్మా, ఎక్కడికి వెళ్ళినా నీతోనే ఉంటుందనుకున్నా, నీతో లేదా అని అడుగుతారు. శృతి లేదా ఆంటీ అని చెప్పడంతో వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. రమ్య కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తారు. ఊరంతా వెతుకుతారు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తారు. కానీ ఎక్కడ కనిపించదు. వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారు. అలా ఒక 2 డేస్ తర్వాత శృతి తన ఇంకో ఫ్రెండ్ లేఖ కలిసి పొలాల మధ్య దారిలో వెళ్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు రమ్య గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. సడన్గా పెద్ద అరుపులు వినిపించి పక్కకు చూస్తారు. అక్కడెవరూ కనిపించరు. టెన్షన్ పడుతూ ముందుకు వెళ్ళి చూస్తారు. అక్కడ చూసిన విషయానికి షాక్ కొట్టినట్టు అయిపోతారు ఇద్దరు. రమ్యని అక్కడెవరో బలవంతం చేస్తున్నట్టు కనిపిస్తుంది. శృతి లేఖని అక్కడే ఉండమని సైగ చేసి ఆ మనిషి ఎవరా అన్నట్టు ముందుకు వెళ్తుంది. తనకి అక్కడ ఇంకో షాక్ తగులుతుంది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, వాళ్ళ నాన్న గౌతమ్. ఆ చూసి తనకేం చేయాలో అర్థం కాక ఎలా అయినా రమ్యని కాపాడాలనుకుంటుంది. అక్కడ గౌతమ్ తన ఫ్రెండ్ ఇద్దరు ఉంటారు. లేఖ వెనక నుండి వచ్చి శృతిని లాక్కొని వెళ్ళిపోతుంది. లేఖ వదులు, నన్ను రమ్యని ఎలా అయినా మనం కాపాడుకోవాలి, అక్కడ ఉన్నవాడు ఎవరైనా సరే వాడు చేసేది అక్షరాల తప్పు అంటుంది శృతి. శృతి కూల్, మనం వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం సరేనా? సరే పదా అంటుంది శృతి. ఇద్దరు శృతి వాళ్ళ ఇంటికి వెళ్తారు కానీ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండరు. ఇంకా శృతి లేఖని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను వాళ్ళ ల్యాప్టాప్లో ఏమైనా రికార్డ్ చేశాడేమో వెళ్ళి చూసి తీసుకుని వస్తా, గో ఫాస్ట్ లేఖ. లేఖ అక్కడి నుండి వెంటనే స్టేషన్కి వెళ్తుంది. కంప్లైంట్ ఇస్తుంది. పోలీస్ వాళ్ళు అక్కడి నుండి లేఖ చెప్పిన ప్లేస్కి వెళ్ళిపోతారు. అప్పటికే రమ్యని చంపేశారు గౌతమ్. శృతి ఇంట్లో గౌతమ్ రూమ్లో ఉంది. ల్యాప్టాప్లో కొన్ని ప్రూఫ్స్ తీసుకుని తన ఫోన్కి ఎక్కించుకుని బయటకు వస్తుంది. అప్పుడే గౌతమ్ లోపలికి వస్తాడు.
భయంతో తలుపు వెనక దాక్కుంటుంది. గౌతమ్ ఏం చూడనట్టు లోపలికి వస్తాడు. వెళ్ళి శృతి అక్కడే ఉంది అని వాడి ఫ్రెండ్కి సైగ చేస్తాడు. వాడు మెయిన్ డోర్ వేసేసి లోపలికి వచ్చేస్తాడు. ఇద్దరు కలిసి శృతిని గట్టిగా తల మీద తంతారు. కానీ బతికుందా లేదా అని చూసే లోపల డోర్ సౌండ్ వచ్చేసరికి ఇద్దరు అక్కడి నుండి పారిపోతారు. శృతి వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసరికి తన రక్తం మడుగులో కనిపిస్తుంది. నిజానికి గౌతమ్కి ఫస్టే తెలుసు శృతి చూసేసింది అని, కానీ అక్కడ లేక ఉంది అని చూసుకోలేదు. అప్పటికే పోలీసులు వాళ్ళని వెతకడం మొదలుపెట్టారు. శృతిని అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. అప్పుడే శృతి కార్తీక్ కనిపించడం మొదలవుతుంది. కార్తీక్కి శృతి జరిగిన విషయం అంతా చెప్తుంది. అది విన్న కార్తీక్కి రక్తం మరిగిపోతుంది. తనకు వచ్చే కోపాలకి మెరుపులు కూడా సై అంటున్నాయి. తన బాధకి ఆ మేఘాలు కరిగి వర్షంలా కురుస్తుంది. శృతి పైన అనుమానం రాకుండా కార్తీక్కి ముందు అబద్ధం చెప్తుంది. ఒకవేళ అతను నిజం చెప్పినా ఆ టైంలో కార్తీక్ నమ్మేవాడు కాదేమో. అందుకే చనిపోయిన తన ఫ్రెండ్ రమ్యతో కలిసి వచ్చాను అని అబద్ధం చెప్తుంది. ఇలా శృతి విషయం మొత్తం చెప్పిన తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తుంది. అదేంటంటే నిజానికి గౌతమ్ తన సొంత అన్న కాదు, అతను వాళ్ళ అమ్మ నాన్న దత్తత తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళైన 8 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడం వల్ల గౌతమ్కి 3 ఇయర్స్ ఉన్నప్పుడే దత్తత తీసుకున్నారు. కానీ నిజానికి అతన్ని దత్తత తీసుకున్న 2 ఇయర్స్కి శృతి పుట్టింది. ఎప్పుడు కూడా గౌతమ్కి తక్కువ చేయలేదు. ఇద్దరిని అంత ప్రేమగా పెంచి పెద్ద చేశారు వాళ్ళు. కానీ గౌతమ్ ఇలా తయారవటానికి కారణం మాత్రం అతని ఫ్రెండ్స్ మొత్తం 5 మంది ఉండేవారు. కానీ వాళ్ళలో వాళ్ళు గొడవలు వచ్చి లాస్ట్కి 3 మిగిలారు. వాళ్లే గౌతమ్, రాజు, సోము, రమ్యని కాదు, ఇంతకుముందు 2 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వాళ్ళని చంపింది కూడా వీళ్ళే అని పోలీసులు కేసు పెట్టారు. గౌతమ్ ఇలా చేస్తాడని వాళ్ళెప్పుడూ ఊహించలేదు. శృతికి గౌతమ్ అంటే గౌరవం ఉండేది. కానీ అతన్ని అలా చూశాక మొత్తం పోయింది. శృతి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నాడు కార్తీక్. అది కార్తీక్ విషయం ఏంటి అంటే అది అంటూ శృతి కనిపించకుండా పోతుంది. కార్తీక్ గట్టిగా శృతి శృతి అని అరుస్తూ ఉంటాడు. ఫోన్ మోగుతుంది. రే కార్తీక్, వెంటనే హాస్పిటల్కి రారా, శృతి కోమాల నుండి బయటకు వచ్చింది. అంతేకాదురా, గౌతమ్ వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు అంటాడు ఆకాశం. కార్తీక్ నిమిషం కూడా ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. అదే వాళ్ళు మొదటిసారిగా కలవటం. శృతి కార్తీక్ని చూస్తూ ఏవో సైగలు చేస్తూ ఉంటుంది. శృతి వాళ్ళ నాన్నగారు అప్పుడే అక్కడికి వస్తారు. ఎవరు బాబు నువ్వు? అంకుల్ నేను. ఈ లోపల అక్కడికి ఆకాశ్ వస్తాడు. పెద్దనాన్న వీణ్ నా ఫ్రెండ్ కార్తీకు అని చెప్పగానే ఆయన సరే అని నవ్వి పక్కకు వెళ్ళి శృతిని చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళమ్మ కూడా అక్కడే ఉంటుంది. కార్తీక్ అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు. ఆకాష్ని పిలిచి రమ్యని ఎందుకు చంపారు అని అడుగుతాడు. నాకదే తెలియదు అని చెప్తారు ఆకాశం. పద అయితే తెలుసుకుందామని ఆకాష్ను బయటకు తీసుకువెళ్తాడు కార్తీక్. కార్తీక్ అలానే ఒక 1 వీక్ శృతి వాళ్ళ ఊరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం తెలుసుకుంటాడు. గౌతమ్ నిజానికి చాలా మంచివాడు. తను అలా మారడానికి కారణం తన చుట్టూ ఉన్న ఫ్రెండ్సే. ఎంత అదుపులో ఉందామనుకున్నా వాళ్ళ వైపుకు తిప్పుకున్నారు. గౌతమ్ కాలేజ్ టైంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడు. తన పేరు నిత్య. తనంటే గౌతమ్కి చాలా ఇష్టం. ఈ అలవాట్లు అన్నీ తన కోసం మానేశాడు. కానీ తన దృష్టిలో చెడు అయ్యాడు. తన చుట్టూ ఉన్న వాళ్లే అలా చేస్తున్నారు అని తెలుసుకోలేకపోయాడు. అలా రోజులు గడిచాయి. నిత్య తనతో లేదన్న డిప్రెషన్లో వ్యసనాలకు అలవాటయ్యాడు గౌతమ్. అలా అయినవాడు మానసికంగా కృంగిపోయి తప్పు మీద తప్పు చేస్తూ వచ్చాడు. నిజానికి రమ్యని ఇంకో 2 అమ్మాయిల్ని కూడా తనేం చేయలేదు. చేసిందంతా పక్కన వాళ్లే. ఆ విషయం శృతికి తన ల్యాప్టాప్లో చూసే వరకు తెలియదు. అవన్నీ తెలుసుకున్నాక శృతి గౌతమ్ను ఎలా అయినా మార్చాలి అనుకుంటుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు నమ్మి గౌతమ్ సొంత చెల్లెల్ని కూడా చంపడానికి చూశాడు. కానీ తప్పు తెలుసుకుని గౌతమ్ క్షమాపణ చెప్పడానికి హైదరాబాద్ వచ్చాడు. ఈ లోపల పోలీసులు పట్టుకోవడంతో లొంగిపోయాడు. ఇది గౌతమ్ కథ. ఇదంతా తెలుసుకున్న కార్తీక్కి శృతిని కొట్టినందుకు గౌతమ్ని చంపాలన్న కసి ఉంది. కానీ అది తన ప్రమేయం లేకుండా జరిగినవి అని ఊరుకున్నాడు. ఒక 1 మంత్ తర్వాత శృతికి అంత సెట్ అయిపోయింది. అంత బాగుంది. ఆ టైంలో కార్తీక్ అండ్ శృతి
లవ్ మ్యాటర్ని వాళ్ళ ఇంట్లో చెప్తారు. ఇష్టం లేకపోయినా కూతురు ఇష్టం కోసం వాళ్ళ నాన్న ఒప్పుకుంటారు. ఇంకేముంది, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. తర్వాత గౌతమ్కి 5 years జైలు మరియు కౌన్సిలింగ్లు ఇప్పించమని కోర్టు ఆర్డర్ వేస్తుంది. మిగతా 2 మెంబర్స్కి జీవితకాలం కారాగార శిక్ష వేస్తారు. శృతి అండ్ కార్తిక్ అనుకోకుండా ఆన్లైన్లో కలిశారు. అనుకోకుండా ఒక్కటయ్యారు. శృతికి తన పైన ఉన్న ప్రేమ వల్ల కార్తిక్ మాత్రం కనిపించింది. కానీ ఏ విషయాలు కూడా తనకు గుర్తులేవు. కార్తిక్ను హాస్పిటల్ బెడ్ పైన చూశాను అనేది తనకు గుర్తు ఉంది. కార్తిక్ కూడా తనకేం గుర్తు చేయాలని అనుకోలేదు. ఇలా కార్తిక్ అండ్ శృతిల పెళ్లి ఇన్ని కష్టాలతో కూడుకొని లాస్ట్కి ఇష్టంతో జరిగింది. మిగతా 2 అమ్మాయిల్ని అలా చేసినందుకు వాళ్ళకి కారాగార శిక్ష చాలా తక్కువ కదా. కార్తిక్ అండ్ శృతి పెళ్ళైన తర్వాత ఒకరోజు కార్తిక్ అర్జెంట్ పని ఉందని వేరే ఊరికి వెళ్తాడు. జైల్లో 2 ఖైదీలు తప్పించుకున్నారు ఆ న్యూస్ బాగా హల్చల్ అవుతుంది. అలా అయిన తర్వాత అందరూ బాధపడతారు. కానీ 1 week తర్వాత వాళ్ళు చెరువు దగ్గర శవాలై పడి ఉన్నారు అని దగ్గరలో ఉన్న జనాలు చెప్పడంతో అక్కడికి పోలీసులు, మీడియా అందరూ వస్తారు. అసలు ఏం జరిగింది, కార్తిక్ ఎవరు అనేది జైల్లో ఉన్న వారికి తెలియదు. కార్తిక్ మాయ మాటలు చెప్పి ఆ 2 జైలు నుండి తప్పిస్తాడు. వాళ్ళని ఎవరు లేని ప్లేస్ తీసుకొని వెళ్ళి గట్టిగా రాడ్తో కొడతాడు. ఎవర్రా నువ్వు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు అని వాళ్ళు అడిగిన మాటలకి, ఏంరా నేనెవరో చెప్తే కానీ చావరా, సరే వినండి చెప్తాం, మీరు మొత్తం 3 చంపారు అనుకున్నారు. కానీ తెలియని ఇంకొక అమ్మాయి కూడా ఉంది, కానీ అది ఎవరికి తెలియదు. కార్తిక్ వాళ్ళని తిడుతూ కొడుతూ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. ఆకాంక్ష నా బెస్ట్ ఫ్రెండు ఎంతో హ్యాపీగా వచ్చింది ఈ ఊరికి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని చూసి వెళ్దామనుకుంది. కానీ తన బస్ నైటు 10:30కి అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇంకో కంటికి తెలియకుండా తన్ని కూడా చంపేశారు కదా రామ్ అని కార్తిక్ కొట్టిన దెబ్బలకి 2 అక్కడే చనిపోతారు. తర్వాత గుర్తులేని వ్యక్తుల దాడితో చనిపోయారు అని న్యూస్ వస్తుంది. ఈ విషయం కార్తిక్ శృతికి మాత్రమే చెప్తాడు. శృతి కూడా తనకే సపోర్ట్ చేస్తుంది. అలా వాళ్ళు అనుకోకుండా కలిసిన జీవితాలు ఎన్నో మలుపులు తిరిగి కష్టాలు పడి లాస్ట్కి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.